హాయ్ అండి. ఈరోజు వీడియోలో బేబీ హెయిర్ బ్యాండ్ పక్కన పిక్ చూస్తున్నారు కదా, అలాంటి హెయిర్ బ్యాండ్ ఎలాగా మనం స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. వెనకాల వెలస్టిక్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్గా వస్తుంది, ఒక బౌ వస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ వచ్చేసి బేబీ హెడ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. దానికన్నా 1 ఇంచ్ తక్కువ ప్రిపేర్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. అదే బేబీ రౌండ్ అంతా తీసుకున్నాం అనుకోండి, హెడ్ రౌండ్ అంతా లూజ్ అయిపోతుంది. మరీ టైట్గా ఉన్నా కూడా పిల్లలు ఇష్టంగా పెట్టుకోరు. అదొక విషయాన్ని మీరు బాగా గమనించండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం 3 పీసెస్ అయితే ఉండాలి, ప్లస్ ఎలాస్టిక్ ఒకటి ఉండాలి. సో ఆ 3 పీసెస్లో వెనకాల ఎలాస్టిక్ కోసం ఒక పీసు, ఆ బౌ కోసం ఒకటి, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో అలా ప్లెయిన్గా ఉంది కదా మనకి క్లాత్ అనేది, దానికోసం అంటే బెల్ట్ కోసం ఒక పీస్ ఉండాలి. మొత్తానికి 3 పీసులు, దగ్గర దగ్గర 1/4 మీటర్ వరకు అయితే పడుతుంది. నేనైతే ఫ్రాక్లో మిగిలిన క్లాత్తో అయితే హెయిర్ బ్యాండ్ అయితే తయారు చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవ్వండి నేను తీసుకున్న 3 ప్లెయిన్ క్లాతులు. నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ ప్లెయిన్గా ఉంది కదా, ఇది వచ్చేసి మనం ఎంత తీసుకున్నామంటే దగ్గర దగ్గర 20 హైట్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకో పీస్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ కోసం అనమాట. తర్వాత మనకి బ్యాండ్ కోసం అయితే ఒక 12 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి దీన్ని జాయిన్ చేస్తానండి, ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ అనమాట. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 2 పీసులు, 2 పీసెస్ ఉన్నాయి. ఇటు ఇలాగా ఒక సైడ్ ఓపెన్లో ఉండాలన్నమాట. మనం అది మన ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ చేయాలి కదా, అందుకుని ఇలాగా 2 సైడ్లు ఓపెన్లో ఉంటాయి, 2 సైడ్లు క్లోజ్లో ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడ 2 సైడ్లు కూడా ఎలాస్టిక్ పెట్టాలి కదా, అందుకు ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. నేను ఒక టాప్ స్టిచ్ వేస్తాను ఫినిషింగ్ నీట్గా రావడానికి, లేదంటే ఐరన్ అయినా చేసుకోండి, మీ ఇష్టం. మళ్ళీ ఇటు అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఎలాస్టిక్ జాయిన్ చేసుకోవాలి, ఇటు అటు కూడా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనకి పట్టీ టైప్ అనమాట. చూడండి ఇలాగా, ఓకేనా. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి బౌ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. ఆల్రెడీ 1 సైడ్ ఫోల్డింగ్ చేసేస్తుంది. తర్వాత ఇలాగా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము. ఇలాగా మూలలు సరిగ్గా రాకపోతే ఏదైనా పిన్ సహాయంతో అయినా సరే కొంచెం బయటకు లాగితే ఆ మూలలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ అనమాట, ఇక్కడ ఇలా తీసేస్తే బయటికి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసేయండి. అయిపోయిందండి. మిడిల్ పాయింట్ చూసుకోండి, ఇక్కడ మిడిల్ పాయింట్ ఇది వచ్చిందనమాట. ఇక్కడ మనం కొంచెం కుచ్చు కింద రావాలి. అయితే నేను మిషన్ మీద పెట్టేస్తున్నాను, మీరు సూది దారం తీసుకుని దగ్గరగా లాగేసేయండి, సరిపోతుంది. ఏదైనా ఒకటే. ఇలా అనమాట, ఇలా బౌ వస్తుంది, ఓకేనా. దీన్ని మనం ఏదైనా హైలైట్ అయ్యేటట్టు చూసుకోవాలి, దానికి కుట్టు కనిపించకుండా కవర్ చేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే లేస్ వేస్తున్నాను. ఎలాగో నేను ఫ్రాక్కి లేస్ వేసానండి, కాలర్ దగ్గర, నెక్ దగ్గర, హ్యాండ్ దగ్గర. సో దీన్ని కూడా లేస్ వేస్తే కాంబినేషన్ కింద బాగుంటుంది కదా. యాక్చువల్గా అయితే ఈ డ్రెస్ మీద వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు. ఇలా అనమాట, ఇలాగా నీట్గా చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి కనిపించకుండా. ఇలా నీట్గా స్టిచ్ వేసేసేయండి. అయిపోయిందండి, చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో దీన్ని మనం ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ పెట్టేసి ఒక స్టిచ్ వేసేసేయాలి. మనకి ఫ్రంట్ పార్ట్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. బెల్ట్ లాగా ఉంటుంది అన్నమాట. రఫ్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా కట్ చేసేద్దాం. అయిపోయిందండి, చూసారా బాగుంది.
ఇలా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఎలాస్టిక్ కోసం నేను ఎంత తీసుకున్నాను, దగ్గర దగ్గర 20 వరకు తీసుకున్నాను కదా. కానీ ఎలాస్టిక్ మాత్రం మనం ఎంత తీసుకోవాలంటే, మనకి మొత్తానికి రౌండ్ 18 కదా, 17 రావాలన్నమాట, 17 రావాలి. 17 కోసం నేను 7 ఇంచులేమో బెల్ట్ తీసుకున్నాను, 10 ఇంచులేమో ఇది తీసుకున్నాను. ఎలాస్టిక్ 10 ఇంచులు తీసుకున్నాను. ఎలాస్టిక్ 10 ఇంచులు తీసుకుంటే మనకి డబుల్గా క్లాత్ తీసుకుంటే కుచ్చుల కింద వస్తాయన్నమాట. అర్థమైంది కదా. నేను ఫ్రంట్ పార్ట్లో ఆ బెల్ట్ వచ్చేసి 7 ఇంచులు, రౌండ్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాను. ఎలాస్టిక్ లోపల క్లాత్ అనేది మనకి కుచ్చుల కింద రావడానికి డబుల్ తీసుకోవాలి, అంటే 20 ఇంచెస్ దాకా తీసుకోవాలన్నమాట, అప్పుడే కుచ్చులు వస్తాయి. సో ఇప్పుడు ఇలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత సగానికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బయటకు తీసేసేయండి. ఇలాగా నాడాలాగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దాని లోపల ఎలాస్టిక్ పెట్టాలి. ఎలాస్టిక్ అయితే పెట్టాలి. ఇలా పెట్టేసుకుని స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా నీట్గా లోపల పెట్టేసుకుంటే బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అక్కడ రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇప్పుడు ఇక్కడ దాకా ఇలా పెట్టేసుకుని ఆ కుట్టు అనేది మన వైపుకు ఉండేటట్టు చూడండి, జాయింట్ అనేది. ఇప్పుడు సూదిని పైకి ఉంచి మాత్రమే లాగాలి, లేకపోతే సూది ఇరిగిపోతుందండి. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకు నేను క్లాత్ డబల్ తీసుకున్నాను. అర్థమైంది కదా. నాకు ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ అనేది 7 ఇంచులు, వెనకాల ఎలాస్టిక్ 10 ఇంచులు తీసుకుని దాంట్లో వేసే క్లాత్ మాత్రం 20 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ పెట్టేసుకొని చాలాసార్లు రఫ్ చేసుకోవాలి ఊడిపోకుండా. సో మొత్తానికి రౌండ్ 17 ఇంచులు వచ్చిందండి. వాళ్ళు హెడ్ రౌండ్ 18 చెప్పారు. 18కి 18 పెట్టామనుకోండి జారిపోతుంది అనమాట. అలా అని చెప్పేసి గట్టిగా పెట్టామనుకోండి పిల్లలు ఉంచుకోరు, గుచ్చుకున్నట్టు అయిపోతుంది, అదే నొక్కినట్టు అయిపోతుంది అని చెప్పేసి ఉంచుకోరు అనమాట. అందుకని కొంచెం లైట్గా ఒక 1 ఇంచ్ అంతా టైట్ పెట్టామంటే సరిపోతుంది. మళ్ళీ దీన్ని ఇలా రౌండ్ తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. అంతే, ఇంకేమీ లేదండి, చాలా సింపుల్. చాలా సింపుల్గా అయిపోయింది చూసారా. ఆ బెల్ట్, ఆ పఫ్ అవన్నీ కూడా, అదే బవ్వు అవన్నీ కూడా మీ చాయిస్. ఇంకా మీకు ఎంత కావాలంటే అంత, బేబీని బట్టి ఇష్టాన్ని, అదే మీకు చూసేదాన్ని బట్టి. కానీ మెథడ్ మాత్రం ఇదే ఉంటుంది. సో ఇలా సింపుల్గా రెడీ చేసేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు రౌండ్ చూపిస్తాను చూడండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రౌండ్ తిప్పి ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను. 17 ఇంచులు వచ్చింది, అంటే 1 ఇంచు తగ్గించుకోవాలి. అర్థమైంది కదా. సో మీ పిల్లలు కూడా ట్రై చేయండి, నాకు కూడా కామెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత. ఆ బవ్వు, ఆ బెల్ట్ మీ చాయిస్ని బట్టి ఉంటుంది. చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా అనమాట, అలా ఉంటుంది. ఇది డ్రెస్సుల మీదకి సూట్ అయ్యేటట్టు డిజైన్ చేయించుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.